కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట మొదటిగా అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ఆలకించి ఈ ప్రార్థనా కూటాన్ని ముగించుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలోని 18వ వాక్యం చదువుతానండి. ఆ 18వ వాక్యంలోని 2వ భాగాన్ని, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. ఇవి ఎవరు చెప్తున్నారండి బాబు దైవజనుడైన పౌలు గారు అంటే ఎఫెసు సంఘ పెద్దలకు చెబుతున్న మాట. ఏ ప్రాంతం సంఘ పెద్దల వాళ్ళు? ఎఫెసు సంఘ పెద్దలకు. ఎఫెసు ప్రాంతంలో ఎఫెసి పట్టణం అనేది, ఆ పట్టణంలో సంఘం ఉంది. ఆ సంఘంలో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలను పిలిపించుకుని పౌలు గారు ఆ సంఘం పెద్దలకు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీరందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు అనేవాడు దేవుని సేవలో ఉన్న వ్యక్తి. దేవుని కొరకు, నశించుకోవాల్సిన ఆత్మల కొరకు, సంఘర్షణ కొరకు నేను ప్రయాసపడుతున్నాను, పాటుపడుతున్నాను, ప్రార్థనా కూడికలు పెడుతున్నాను, ఆరాధన పెడుతున్నాను, ఆయా కార్యక్రమాలు అసలు ఎంత క్షణం కూడా కాలికి భయపడి పెట్టుకున్నట్లుగా రోజు ప్రార్థనా కూడికలు, రోజు ప్రయాణాలే. ఆ గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం, ఇదిగో ఇంటించి అట్టించి ఎంత ప్రయాసపడి ఈ దైవజనుడు ఎలా నడుచుకుంటున్నాడో సంఘానికి తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అంటాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నావు. ఎరుగుదరా ఎరగల వాళ్ళు అంటాడు ఆయన. నేను మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నావు మీరే ఎరుగుదురు. అంటే దైవజనుని జీవితంలో సీక్రెట్స్ ఏమి ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవలో ఉన్నవారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఈ రోజున సేవకులు ఎలా నడుచుకుంటున్నారు అనేది సంఘానికి తెలిసిన పుస్తకంలో ఉండాలి. అది అంటాడు ఆయన, మీరే ఎరుగుదురు. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్తారండి? ఏమోనండి మాకు తెలియదండి. పేదాలంటే ఎక్కడికి ఆలాడేసుకుని మాకు తెలియదండి. మరి అక్కడ పది మీద కనబడుతున్నారు, వాళ్ళ పది మీద ఎక్కడున్నారు మాకు తెలియదండి అయ్యారు. ఇప్పుడు వీళ్ళు అడిగితే అంటారండి బాబు అంటే అట్లా అంటే వీళ్ళు అనరండి, మా దైవజనుడు ఎలాగో నడుచుకుంటున్నాడు మాకు చెప్పండి, మాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడికి సంఘానికి మధ్య ఇదిగో ఈ అండర్స్టాండింగ్. నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం తింటున్నాను, ఎలా నడుచుకుంటున్నాను మీకు తెలుసా తెలీదా అంటే అది తెలిసండి అయ్యారు అంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పిలిచి అయ్యా లేకుండా అదే ఎఫెసీ సంఘ పెద్దలారా మీ దైవజనుడు ఎలా నడుచుకుంటున్నాడు, ఎల్లకాలము కొంతకాలం కాదు, ఎల్లకాలము మీ మధ్య ఎలా ఉన్నాడు, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లున్నాడు మీకు తెలుసా? మా అయ్యారు మీకు మాకు తెలుసండి. దేవుని స్తోత్రం. ఎఫెసీ సంఘ పెద్దలు చెప్పిన, దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పిన ఇదే విషయం. దైవజనుని ఆ నడవడిక, దైవజనుని ఎలాగో నడుచుకుంటున్నాడు ఆ విషయాలు ఈ రోజున ఎఫెసీ సంఘ పెద్దలకు తెలుసా అంటే బైబిల్లో రాయబడింది, మీరే ఎరుగుదురు అంటే మనంతా ఎరిగి ఉన్నారట. అంటే ఈ రోజున దైవజనుడు ఏం తింటున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎలా ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళు పట్టించుకుంటున్నారు అంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రోజున చాలా మందికి అది అవసరం లేదండి. ఆదివారం వచ్చామా పోయామా, శనివారం వచ్చామా పోయామా, ఒకవేళ కుదరకపోతే అది కూడా రాకపోతే ఇంటికాడ సచ్చామా, ఈ తరహా అనుభవాలు కొంతమంది సాగిపోతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఏమనుకోవాలంటే ఏమనుకోవాలా? వాళ్ళని కూడా ఆత్మీయులు అనుకోవాలి. మనం ఏది ప్రార్థనకు రాకపోయినా, ఆరాధనలో లేకపోయినా, పరిచర్య చేయకపోయినా, దేవుని సన్నిధికి రావాల్సినట్టుగా, దేవునికి ఇవ్వాల్సినట్టుగా ఈ అనుభవాలన్నీ వదిలిపెట్టేసి మన ఇష్టానుసారంగా వాళ్ళు సాగిపోతున్నా వాళ్ళని కూడా మనం ఏమనుకోవాలంటే భక్తులు అనుకోవాలి. ఏమనుకోవాలండి? భక్తులు అనుకోవాలా, ఆత్మీయులు అనుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని కూడా అట్లా అనుకోవాలి. సరే మనం ఏదో అనుకుంటాం, కానీ
లేఖన భాగాలను చూస్తే ఆయన అనుకోవాలి కదండి అట్లా. ఇప్పుడు పౌలు గారు చెప్పాడు మీరు ఎరుగుదురు అని. ఇప్పుడు మరో మాట చెప్తాడు పెద్దలు చూడండి, మరలా చదువుతారు అక్కడే. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. అంటే ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితాలు ఈ రోజున దేవుని మాట్లాడకిస్తున్న ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, దైవజనులు ఎలాగో నడుచుకుంటున్నారో, ఈ రోజున మీ మధ్య ఎలా ఉన్నారో మీరు బాగుగా గుర్తెరిగిన వారై ఉండాలి. ఏమోనండి మాకు తెలియదండి అంటే అట్లా అంటే కాదు కదండి, అలా అనకూడదు కదండి, అలా అనకూడదు కదండి. ఈ రోజున లేని అనేక రకాల సంగతులు, లేనిపోని అనేక విషయాలు ఈ రోజున ఏం చేస్తున్నారండి బాబు అంటే పని కట్టుకుని ప్రచారం చేసేవారు ఉన్నారండి. ప్రచారం చేసేవారు ఎందుకురా బాబు అంటే ఈ రోజున ఎక్కడైనా సరే ఎలా అయినా సరే ఈ రోజు చూడండి అలా పని కట్టుకుని ప్రచారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఎంత విషయ ప్రచారం వాళ్ళకి, ఎందుకు ఎన్ని విషయాలు వాళ్ళకి, ఎందుకు ఇలాంటి విషయాలు ఎందుకు వాళ్ళకి అంటే ఈ రోజున తన దారుణానికైనా తెగించేటువంటి అనుభవాలు ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. మనం బాగా గమనిస్తే పెద్దలు ఒక మోటు సామెత చెబుతారు, ఏది తింటే చెప్పండి ఊరికే సరదాగా పేరు కుక్కుంటూ ఈళ్ళు లాక్కుంటూ మాట్లాడిన మాటలు కాదండి ఇవి. అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఏది తింటే తెలిపి వస్తుందండి. అది నిజమండి. సంఘాన్ని కట్టుకోవాలి అంటే మోకాల ప్రార్థన ఉండగా దాని మార్గం ఉంది కదండి. సంఘాన్ని కట్టుకోవడానికి మోకాల ప్రార్థన ఉంది. సంఘాన్ని కట్టుకోవడానికి కడుపు కట్టుకుని ప్రభు పాదాల చెంత ఉపవాసించే మార్గం ఉంది. సంఘాన్ని కట్టుకోవడానికి ఈ రోజున కంటికి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా గ్రామ గ్రామాల సువార్త ప్రకటించి నశించుకోవడం ఆత్మల వరకు సత్యవాక్యాన్ని విభజించి వారి ఎవరిగా చెప్పి అలాగే చదివిపోయిన విసిరిపోయిన అనేకులను సంఘానికి ఆహ్వానించి ఆ మార్గం కూడా ఉందండి. ఉపవసించే మార్గం ఉంది, మోకాళ్ళ అనుభవం ఉంది. ప్రయాసపడ అనేకులు దేవునికి వాక్యం ప్రకటించి వాక్యం చేత వారు ఆకర్షించబడేటట్లుగా దేవుని సన్నిధికి నడిపించుకునే మార్గం ఉంది. ఈ మూడు మార్గాలు వదిలేసి ఈ రోజున చెడు ప్రచారం ద్వారా సంఘాన్ని కట్టుకోవాలనుకుని దుర్మార్గులు మాట్లాడేవారు సమాజంలో అక్షరాలా ఉన్నారండి, అక్షరాలా ఉన్నారు. దేవుని ప్రజలారా, అందుకని మీ దైవజనుడు అనేవాడు ఎవరు, మీ దైవజనుని అనుభవాలతో మీ దైవజనుడు ఎలా నడుచుకుంటున్నారో ఈ రోజున సంబంధారా నేను మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురా, ఎరుగుదురు అంటే సంఘముగా నీవు నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, సహవాసులారా, నీవు నీ దైవజనుని నడవడికను బాగుగా ఉంటారని. ఆమేన్, హల్లెలూయా. మాకు తెలియదండి అంటే దేవుడు లెక్క అడుగుతాడు. మరి తెలియనప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తావు? నీ దైవజనుడి నడవడిక అనుభవాల గురించి నీకు తెలియకపోతే ఏమని ప్రార్థన చేస్తావు? వాక్యం బాగా చెప్పట్లేదు అనుకో, అది నువ్వు తెలుసుకుని ఉండాలి కదా. వాక్యం సరిగా వివరించలేకపోతున్నావు అనుకో, ఈ అనుభవం నీకు తెలిస్తే అయ్యా మా దైవజనుడిని అభిషేకించండి అయ్యా, ఇంకా సత్యవాక్యాన్ని సరిగా విభజించాలయ్యా అని ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడప్పుడు కాస్త కోప్పడిపోతున్నాడు అనుకోండి, అయ్యారు అయ్యా మా దైవజనుడు అప్పుడప్పుడు కోప్పడుతున్నాడు ప్రభు, మీరు కాస్తంత అయ్యా శాంతపరచండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావు నీకు తెలుసుంటే. వచ్చిన కాలం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తగిలేసి పడేస్తున్నాడు అనుకోండి, కుటుంబం కొరకు, భార్య పిల్లల కొరకు, తన వ్యక్తిగత ఆడంబరాల కొరకు, తన సౌఖ్యం కొరకు తగిలేసేస్తున్నాడు అనుకోండి, నీకు తెలుసుంటే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు కదా. మాకేం తెలియదండి, ఏమోనండి అని పుచ్చుకొని పడుతూ ఏమండి మాకు అట్లాంటి ఎట్లదండి, నీకు తెలుసు ఉండాలి. ఆమేన్, నీకు తెలుసు ఉండాలి. ఆయన అంటాడు యేసు ప్రభు వారితో, బోధకుడా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే ఆయన ఏమంటాడు, నువ్వు అట్లా అనుకోను, అట్లా అడుగుతారంటే అయ్యగారు బాగా అడుగుతారు అయ్యగారు అట్లా అరవాడు, కష్టం వాడు అడగకుండా అరవాడు ఇంట్లోకి. ఆయన అంటాడు వచ్చి రండి కమాండ్ సి అంటాడు, వచ్చి చూడండి అంటాడు. యేసు ప్రభుని అడుగుతారు వెనకాల వెళ్ళి, అయ్యా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ నివాస స్థలం ఏదో అని అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే రాబోయో ఎలాగే అలాంటి ఆలోచన చేయడం తప్పు అని అన్నారండి. వచ్చి చూడండి
అంటే దైవజనుడు అనేవాడు చాలా ఓపెన్గా ఉండగలగాలి. ఈ రాత్రి మనం ఆలకిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దైవజనుడు పెద్ద ఆయన పౌలు గారు నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళంతా విన్నారండి. అదే మాకు తెలియదండి అని ఎవరు అనలేదండి. మాకు తెలియదని ఎవరు అనలేదండి. ఈరోజున దైవజనుల కొరకు మీరు తెలుసుకొని ఉండడం, అతని అభిప్రాయాలు ఎలా ఉంటాయి, అతని మనసు ఎలాంటిది, అతని నడవడిక ఎలాంటిది, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, పరిచర్య విషయంలో అతని గోల్ ఏంటి, అతని ఆసక్తి ఏంటి, ఇవన్నీ కూడా ఎరిగి ఉండగలగాలి. ఆమె ఎరిగి ఉండాలి. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళ దగ్గర మాట అనేసరికి వాళ్ళంతా విన్నారండి. ఇప్పుడు మరో మాట అంటారు చూడండి. ఆయన 19వ వాక్యం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో నీకే తెలియదు. రెండోది అంటాడు, మొదట వాళ్ళందరినీ పిలిపించి, బాయ్ నేను ఆసియాలో అడుగుపెట్టిన మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎలాగ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు అన్నాడు. రెండో విషయం ఏం చెప్తాడంటే, యూదుల కుట్రలు అంటండి. ఎవరి కుట్రలు చెప్పండి. యూదుల కుట్ర. అలా కాకుండా అన్యుల కుట్ర అంటే బాగుండేది. యూదుల కుట్ర ఏం చేయండి అసలు? యూదులు కూడా కుట్రలు చేస్తారా? ప్రభువుని ఎరిగిన వారు కూడా కుట్రలు కుతంత్రాలు పొందుతారా? ప్రభువుని ఎరిగిన వారు కూడా రాజకీయాలు చేస్తారా? యేసు క్రీస్తుని ఎరిగిన వారు కూడా ఇలాంటి దుర్మార్గము కార్యక్రమాలకి తెగబడతారా? ఓ సేవను పాడు చేసేదానికి, ఓ సంఘాన్ని పాడు చేసేసేదానికి, ఓ సేవకుని మీద లేకపోతే గొడవ వేసేసేదానికి కుట్రలు చేస్తారండి. ఆయన అంటాడు, యూదుల కుట్రల వల్ల నాకు ఏం సంభవించాయి? శోధనలు సంభవించినను. అప్పుడేం చేశారంటండి? అట్లా అన్నాడండి. నిరూపించుకున్నాడండి. ఏమన్నాడంటే, కన్నీళ్లు విడుస్తూ పూర్ణ వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి బాబు ఈ వాక్యాలు ఏంటండి అంటే, దైవజనుడైనటువంటి పౌలు గారి అంతరంగం అండి. ప్రజల ఎదుట దాన్ని నిప్పుకుంటున్నాడు, అట్లా చూపిస్తున్నాడు. ఏమైందట అంటే, యూదుల కుట్రల వలన బహు శోధనలు సంభవించాయట. చాలా శోధనలు సంభవించాయట యూదుల కుట్ర. ఈ రోజున చాలా మందికి తెలియదు ఏంటంటే, అందరూ దేవుని పిల్లలే అనుకుని చాలా మంది అనుకుంటారు. నేను చెప్తానే ఉంటాను ఎప్పటికప్పుడు, చాలా జ్ఞానంగా ఉండాలండి. యూదులు కూడా కుట్రలు చేస్తారంటే యూదులే కుట్రలు చేశారు. సేవలో కొనసాగుతున్నటువంటి దైవ దర్శనం కలిగినటువంటి దేవుని సేవలించిన దేవుని వెలుగును చూసినటువంటి అనేక ప్రాంతాలకి ప్రజాప్రభుత్వమైనటువంటి అనేక బోధలు సంఘానికి బోధిస్తూ అహర్నిశలు ప్రయాసపడుతూ కుడికేట నిద్రలేక తిండిలేక అహర్నిశలు ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఈ సేవకుల మీద కూడా ఏం చేస్తున్నారంటండి? కుట్రలు చేస్తున్నారంట. నిజానికి ఎవరి మీద కుట్రలు చేస్తారు అండి బాబు అంటే, శుభ్రంగా గట్టిగా తిని గుట్టిగా పడుకుని వారి మీద ఏ కుట్రలు చేయాల్సిన పని ఎవరికి ఉంటుందండి? ఇదిగో ఇలా ప్రయాసపడు తిరుగుతూ ఆయా ప్రాంతాలకు సువార్తను అందిస్తూ ఉంటే ఒక్కడన్నా ఇష్టపడ్డాడు, ఒక్కడన్నా సంతోషం, ఒక్కడికి కుదరట్లేదండి. ఒక్కడికి ఇష్టం లేదండి. యూదులందరూ ఏం చేస్తున్నారు? కుట్రలు పన్నుతున్నారట. కుట్రలు అలా పన్నినప్పుడు ఇతనికి ఏమొచ్చింది అంటే బాబు అంటే, బహు శోధనలు వచ్చాయి. వాళ్ళ కుట్రల వల్ల ఏమొచ్చాయి? శోధనలు వచ్చాయి. శోధనలు వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడండి బాబు అంటే, దేవుని పాదాల చెంత మోకరించి కన్నీళ్లు విడుస్తూ ఆయన్ని సేవిస్తూనే ఉన్నాడు. కుట్రల మధ్యలో, కుతంత్రాల మధ్యలో, శోధనల మధ్యలో, సమస్యల సుడిగుండాల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, ఈ రోజున పలు రకాలుగా విచిత్రాలుగా చూస్తా ఉన్నప్పుడు, మన చూపులని బాణాల్లో గుచ్చుకుంటున్నప్పుడు ఇతను ఏం చేశాడండి బాబు అంటే, ఎవరి వైపు చూడకుండా
దేవుని వైపు చూస్తారా? దేవుని వైపు చూశారండి. ప్రభుని సేవిస్తానే ఉన్నాడు. కన్నీళ్ళు విడుచుకుంటూ వాళ్ళు అట్లా చూస్తున్నారేంటి, వాళ్ళు అట్లా అనుకుంటున్నారేంటి, వీళ్ళు ఎట్లా చూస్తున్నారేంటి, వీళ్ళేంటి ఇప్పుడు ఇంతకుముందు ఆసక్తిగా ఉండేవారు, ఇప్పుడు కనీసం పలకరం చెప్పలేదేంటి, ఇప్పుడు కనీసం వందనం చెప్పట్లేదేంటి, ఏమైంది అని దేవుని పాదాల చెంత కన్నీరు విడుస్తూ ప్రభువుని సేవించారంట. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ రోజున యూదులు అనేవాళ్ళు దేవుని పిల్లలేదు, నా దేవుని పిల్లలే. వాళ్ళ కుదరలేదనుకోండి, ఆ కుట్ర పనిచేస్తారండి. ఆవిడ తక్కువ అనుకుంటున్నారు, ఆవిడ మీరు తక్కువ అనుకుంటున్నారు, మీరు తక్కువ అంచనా వేయకండి, అతను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు చెప్పినట్టు సేవకుడు వెళ్ళకపోతే ఆ సేవకుడు మీద కుట్ర పనిచేస్తారండి. అట్లాంటి తెగింపు కలిగిన వారు ఉన్నారండి. యూదుల కుట్రలు వలన దైవజనుడైన పౌలు గారు చాలా శోధన అనుభవిస్తే ఆ పరిస్థితుల మధ్యలో, ఆ శ్రమల సంఖ్యల మధ్యలో, ఆ సులువుల మధ్యలో, ఆ తుఫాను మధ్యలో సేవ విడిచిపెట్టేసి అంటే ఇక కష్టం, ఇంక ఈ ప్రాంతంలో మన వల్ల కాదు ఇక ఏదో అనుకుని అట్లా సేవ విడిచిపెట్టేసి ఎక్కడికో పోయాలండి బాబు అంటే, లేదు అక్కడే ఉండి కన్నీళ్ళు విడుస్తూ ప్రభువుని ఏం చేశాడట, సేవించుకున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవించాడటండి. అది కూడా అంటారు, ఎలా సేవించినో ప్రభువుని ఎలా సేవించుకుంటున్నా నీకే. ఇప్పుడు సంఘానికి ఏం తెలుసున్నారు ఉండేది ఏంటంటే, శ్రమల మధ్యలో దైవజనుడు ఎలా ఉన్నారు, పుట్టల మధ్యలో దైవజనుడు ఎలా ఉన్నారు, శోధనలు సంభవించినప్పుడు దైవజనుడు ఎలా ఉన్నారు, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో సిగ్గుపరుస్తుంటే, అవమానపరుస్తుంటే నీ సేవకుడిలా, నీ సంఘుడిలా అని పలురకాల మాటలు పలుకుతున్నప్పుడు సేవకుడు ఏం చేశాడో, సంఘం తెలుసుకుని ఉండాలి, సంఘానికి తెలిసి ఉండాలి. ఇదే పౌలు గారు అంటాడు, దేవుని ఏంటంటే పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుకుంటున్నో మీకే తెలుసు. మీకు తెలుసా? మీకు తెలుసా? ఈ రోజున ఆ ఎఫెసీ సంఘానికి తెలుసండి. శ్రమల మధ్యలో సేవకుడు కదిలిపోయాడా? పలు రకాల నిందల మధ్యలో సేవకుడు కృంగిపోయాడా? యూదుల కుట్రల వల్ల శోధన సంభవిస్తూ ఉంటే ఈ రోజున రకరకాల మాటలు, రకరకాల చూపులు, రకరకాల సందేహాల మధ్యలో సేవకుడు అలసిపోయి బతికెళ్ళిపోయాడా? ఆ సంఘాన్ని అడిగితే అంటారు, లేదయ్యా మా దైవజనునికి చాలా సమస్యలు వచ్చాయి, చాలా నిందలు వచ్చాయి, చాలా సమస్యలు, చాలా శోధనలు వచ్చాయి, పలు రకాల కుట్రలు, పలు రకాల అపవాది తంత్రాలు, సాతాను కుతంత్రాలు, వీటన్నిటిని సంఘాన్ని సేవని పాలు చేయడానికి చాలా కార్యక్రమాలు జరిగినప్పటికీ మా దైవజనుడు కన్నీళ్లు విడుస్తూ సేవ కొనసాగించాడు. కన్నీళ్లు విడుస్తూనే ప్రభువుని సేవించాడు. అది మాకు తెలుసా అని వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. రోజు మీకు తెలుసా మీ సేవకుల గురించి, దేవుని నీకు అనుగ్రహించినటువంటి దైవ సేవకుల గురించి నీవు ఎరిగి ఉన్నావా? అతను సమస్య మధ్యలో ఎలా ఉంటున్నాడు? నిందలు, అవమానాలు, శోధనలు సంభవించినప్పుడు కుట్రలు, తనవారు యూదులే కుట్రలు పన్నుతుంటే, కుతంత్రాలు పన్నుతుంటే ఆ పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయపు గందరగోళంలో సేవను విడిచిపెట్టిపోయాడా, లేదా కన్నీళ్లు విడుస్తూ దేవుని పాదాల చెంత ఆయన సేవించాడా అనే విషయం మీరు ఎరిగి ఉన్నారా? మీ సేవకుల గురించి సంఘం ఈ విషయాలు తెలుసుకుని ఉండాలి. మరో మాట ఏంటంటే 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను నీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని యొక్క మార్గదర్శనం పొంది మన ప్రభువు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచాలని యూదులకు క్రీస్తును ఎలాగో సాక్ష్యం ఇచ్చుకుంటున్నారో ఇదంతా 3 విషయాలు. ఒకటి, దైవజనుడు ఎలాగో నడుచుకుంటున్నాడో తెలుసు అంటున్నారు సంఘానికి. రెండవదిగా
కుట్రలు, కుతంత్రాలు, శోధనలు, సమస్యలు, నిందలు, అవమానాలు, అలాంటి వాడు ఇలాంటి వాడు, ఇలాంటి ఎన్ని సమస్యలు, ఇలాంటి మాటలు తోటగా తగులుతున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా సేవలో ఉన్నారా? ప్రభువుని సేవించారా? కన్నీళ్లు కార్చారా? ఈ విషయాన్ని కూడా సంఘం ఎరిగి ఉందట. మూడవదిగా పౌలు గారు అంటారు, ఇంకో విషయం కూడా వాళ్ళకి తెలుసట. అదేంటంటే ప్రయోజనకరమైన ఏమీ దాచుకునక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలని యూదులకు, గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నాడు మీకు తెలియదు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? హల్లెలూయా చెప్పండి, చేతులు ఎదుగట్టుగా హల్లెలూయా. ఈయన ఈ కుట్ర మధ్యలో, ఈ కుతంత్రాల మధ్యలో, ఈ శోధన మధ్యలో, రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి ఈ శ్రమల దినాల్లో ఈ పౌలు గారు ఏం చేస్తున్నాడండి? మనం ఎంత ప్రయాసపడినా ఇంకా అనవసరం. మనం ఏదో మనం ప్రయాసపడుతున్నాం, ఇలా రకరకాలు ఇట్లా యాటికి అని అనుకుని చేతులు కట్టుకుని కూర్చున్నాడా అంటే చేతులు కట్టు కూర్చున్నాడు. ఎందుకు ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడుతున్నాం? ఊరికే ఒక మార్పు తీసి పడేస్తున్నారు, మనుషుల మీద మనసులో విషయాలు చిమ్మేస్తున్నారు. ఎందుకు ఇంత ప్రయాసపడినా అని ఈయన చేతులు కట్టుకున్నాడంటే లేదటండి. మరి ఏం చేస్తున్నాడు? ఈ కొత్తలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సంభవిస్తూ ఉన్నాయి, గర్భిణీగా ఉంది, కన్నులు పిలుస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ గరిబి వాతావరణంలో కూడా ఏం చేస్తున్నారండి బాబు పౌలు గారు? మీ సేవకులు ఏం చేస్తున్నారండి? వాళ్ళు అడిగితే వాళ్ళు అంటారు, మా సేవకులు ఇంటి కనిపిస్తున్నాడు. అది మాకు తెలుసండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మా సేవకుడు సువార్తను ఆపేశాడా? ఆపలేదండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సత్య సువార్తను మోసుకెళ్తున్నాడా? మోసుకెళ్ళాడండి. మా పాస్టర్ గారు మోసుకెళ్ళాడండి, గ్రామాలకి మోసుకెళ్ళాడండి. ఎన్ని పరిస్థితులు వస్తున్నా, ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా, ఎన్ని నిందలు ఎదురవుతున్నా, ఎంత గర్భిలుగా ఉన్నా, ఎన్ని కుట్రల మీద పన్నుతున్నా, సాతాను గారు చాటు నుంచి ఎన్ని బాధలు వేయాలనుకున్నా, దేవుని నామం కొరత ప్రయోజనకరమైన ఏది దాచకుండా, ఏది నీ సత్యములు సమాజంలో నేను ప్రకటిస్తానని కీర్తన గ్రంథంలో చదువుతానే. ప్రయోజనకరమైనది సత్యవాక్యాన్ని, సువార్తను దాచుకోకుండా మనసులో గ్రామాల ఇంటింటా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ అనేకులు యేసుక్రీస్తుని విశ్వసించమని అందరికీ ప్రకటిస్తానే ఉన్నాడండి మా సేవకుడు అన్నాడు. వాళ్ళకి తెలుసటండి. గట్టిగా కింద గుడ్డుగా ఇంట్లో పడుకునేవాడు, లేదంటే సత్యవాక్యమని ఈ వాక్యాన్ని చేతపట్టుకుని గ్రామాలకి ఇంటికి తిరిగేవాడు, సుఖపడేవాడు, సోమరిపోతూ, లేదంటే ఆ కడుపుకు తిండి లేకపోయినా, కంటికి నిద్ర లేకపోయినా, ప్రయాసపడేవాడు. సంఘం తెలుసుకుని ఉండాలి, సేవకుడు ఎలాంటి వాడో తెలుసుకుని ఉండాలి అంటాడు. మీకే తెలియదు. వాళ్ళకి వదిలేశాడండి. నేను ప్రయోజనకరమైన ఏది దాచుకోకుండా గ్రామాల ఇంటింటని బోధిస్తూ అనేకులు యేసుక్రీస్తుని విశ్వసించమని ఎలాగో దేవుని సేవ చేశానో మీకే తెలియదు అంటాడండి సంఘాన్ని. అంటే సంఘం ఈ విషయం కూడా తెలుసుకుని ఉండాలా? అవును, తెలుసుకుని ఉండాలండి. మా పాస్టర్ గారు చాలా పనులు ఉంటాయండి, అసలు ఖాళీ ఉండవు. ఆయన పొద్దున్న లేస్తే బ్యాంక్కి, మండల ఆఫీస్కి, లేదంటే ఇంకెక్కడికి, కాట్లోకి, ఏట్లోకి తెలిసి ఉండాలి. తప్పే ఉంది. మా సేవకుడు ప్రయోజనకరమైనటువంటి సత్యవాక్యాన్ని చేతపట్టుకుని గ్రామాలకు తిరుగుతారు, ఇంటికి తిరుగుతారు, అనేకులు మోసపోసుకొని యేసుని విశ్వసించమని ప్రకటిస్తారు. ఇదన్నా తెలిసి ఉండాలి. నీ సేవకుడు ఎవరో నీకు తెలుసా? అతని నడవడికి ఏమిటో నీకు తెలుసా? సమస్యల సుడిగుండంలో అతను చలించిపోతాడా, స్థిరంగా ఉంటాడా నీకు తెలుసా? మూడవదిగా దేవుని వాక్యం చేతపట్టుకుని ప్రయాసపడతాడా, లేదంటే గుట్టుగా ఇంట్లో ఉంటాడా? సోదరపోతున్నా తిరిగి కూర్చుంటాడా? చీటీలు వేపించుకుంటాడా? ఎలక్షన్ వేపించుకుంటాడా? ఇంకా ఎదురైతే ఆదాయ మార్గాలు వెతుక్కుంటాడా? లేదంటే దేవుని కొరకు కోరుకున్న సత్యవేదంగా సమర్పించుకునేవాడు దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించేవాడా? నీవు ఎరిగి ఉండాలి నీ సేవకుని గురించి.
3 విషయాలు. ఒకటి, అతని వ్యక్తిగత ప్రవర్తన నీకు తెలిసి ఉండాలి. రెండవది, సంవత్సరం మధ్యలో అతను ఎలా ఉంటున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఇది కుట్రలు, కుతంత్రాలు, నిందలు, అవమానాలు, రకరకాల విషయాలు అతని మీద తోసేసి వేసేసి అలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఎలా ఉంటున్నాడు, సేవలు నిలబడుతున్నాడా, కదిలిపోతున్నాడా, ఈ విషయం కూడా నీకు తెలిసి ఉండాలి. మూడవదిగా, సువార్త ప్రకటించేవాడా, సోమరిపోతున్న అతని ఇంట్లో కూర్చునేవాడా. ఈ 3 విషయాలు సేవకుల గురించి నీవు ఎరిగి ఉండాలి. అదిగో ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి దైవజనుడు అంటాడు, ఈ విషయం మీకు తెలుసు, ఈ విషయం మీకు తెలుసు, ఈ విషయం కూడా మీకు తెలుసు అని బాహాటంగా ఈ విషయాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని ప్రజలారా, ఈ మాట్లాడకించిన మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు కూడా దైవజనుల గురించినటువంటి ఈ విషయాలు ఎరిగి ఉంటే, ఏమైనా పొరపాట్లు, తప్పిదాలు, లోపాలు మీ సేవకుల గురించి మీకు కనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని పాదాల చెంత కన్నీరు కాలుస్తూ, అయ్యా మా సేవకుని కొరకు అని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో పాదాల చెంత, ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తే సేవకుని దేవుడు దర్శిస్తాడు. ఆమేన్. అగ్ని వలె మారుస్తాడు. ప్రబలమైన ఆయుధంగా, బలమైన సాధనంగా దేవుడు మలుచుకుని ఆత్మల పంట కోస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన మోకరించగలిగితే, నా ప్రియ దేవుని ప్రజలారా, మీ సేవకుని గురించి నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ ఏ విషయాల్లో ఎలా స్పందిస్తున్నాడు, ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు, నీ దైవ సేవకుని గురించి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సేవకుని గురించి పూర్తి సమాచారం నీకు ఉండాలి. నా ప్రియ సహోదరుడు, సహోదరి, పెద్దవాళ్ళ పూర్తి అవగాహన నీకు ఉండాలి. ఉంటే ఏంటి లాభం నీకు తెలుసుంటే బలముగా ప్రార్థన చేయగలుగుతావు. నీ సేవకుని గురించి నువ్వు ఎరిగి ఉంటే సంతోషముగా దేవుని స్తుతించగలుగుతావు. అయ్యా, బలమైన అభిషేకాన్ని సేవకుని నాకు ఇచ్చారు, ఏ రహస్యాలు లేని ఓ సేవకుని మీరు నాకు ఇచ్చారయ్యా. సమస్యలు చుట్టుముడుతూ ఉన్నా, యోగులు కొట్టలు పండుతూ ఉన్నా, శోధన సంభవిస్తూ ఉన్నా, కన్నీరు విడుస్తూ నేను సేవించే అనుభవాలు సేవకుని నాకు ఇచ్చారు. ఎన్ని మాటలు కోటాలుగా తగులుతున్నా, మనసుకు గాయాలవుతున్నా, రక్తం కారుతున్న గాయాలతో ప్రభుని సేవించాలే కానీ సేవను విడిచిపెట్టలేదండి. మూడవదిగా, ఇన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని అనేకులకు ప్రేరిస్తారు. విశ్వాసం వచ్చినది మీ ఇంటిపై ప్రకటిస్తూనే ఉన్నారు, ప్రయాసపడుతూనే ఉన్నారు, పరిగెత్తుతూనే ఉన్నారు. తెలుగు వచ్చేది కాకుండా ఎఫెసీ సంఘ పెద్దలారా, నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. యూదులు కొత్తల పడినప్పుడు ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. సువార్త విషయం ఎలా పరిగెత్తాలో మీకు తెలుసు. అన్ని వాళ్ళకి తెలిసిన విషయాలు. మీ సేవకుల గురించి మీకు తెలుసా? ప్రార్థన జాన్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, గడిచిన శనివారం మీ కావులను నడిపించారు. అందుకు స్తోత్రాలు తండ్రి. ఘనమైన దేవుడి ఘనకార్యాలు ప్రతి కుటుంబానికి చేయగల జీవాధిపతివయ్యా, మీకు స్తోత్రం. కనికరించి ఈ రీతిగా మమ్మల్ని బలపరిచి మీ సన్నిధానంలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అనేక విజ్ఞాపనలు మీ సన్నిధానంలో మొదలుపెట్టాం బాబు, మీకు స్తోత్రం. ఆ మర ఆలకించగల దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ వాక్కుల ద్వారా నా తండ్రి నాతో సూటిగా మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన. అవును నా తండ్రి, పెద్దలు మాట్లాడినట్టుగా నా ప్రభు, అవును నాయన, సేవకులు కనిపెట్టుకుంటున్నా ప్రభు, మేము ఎలా నా తండ్రి నడవాలో బోధించారు ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. కనికరించండి, బలపరచండి, ఆ విధానం స్తోత్రం.
ఏది ఏమైనా నాయన మీ కొరకు నాయన అనేక ఆత్మలు నా ప్రభు అయ్యా ప్రయాసపడుతున్న ఆత్మల కొరకు నాయన మీ విజ్ఞాపన చేసే ప్రజలు దయచేయమని ఈ నామానికి మాత్రమే ఘనతరమై తెచ్చుకోవాలి అయ్యా నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి.